వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. రైట్ నౌ నేను హైదరాబాద్లోని ఆవాస హోటల్లో ఉన్నాను. ఇవాళ ఇక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఈ ఆప్తా మీటింగ్ జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఆప్తా మీటింగ్ యొక్క విశేషాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చలో. ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా బిజినెస్ ఫోరం ఈవెంట్లో కల్నల్ విజయ్ గారు ప్రస్తుతం వారు కూడా ఈవెంట్లో పాల్గొన్నారు. సో విజయ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ విజయ్ గారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఆప్తాకి సంబంధించిన ఒక బిజినెస్ ఫోరం మీటింగ్ అయితే జరుపుకున్నాం కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఈ మీటింగ్ నుంచి? నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఈ మధ్య మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాను. మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి అంటే 25 ఇయర్స్ నేను సర్వీస్ చేశాను మిలిటరీలో. సో 25 ఇయర్స్ అన్నది ఒక కంటోన్మెంట్ లైఫ్. సో బయట బిజినెస్తో కానీ బయట వ్యాపారం ఎలా జరుగుతుంది, నెట్వర్క్స్ ఎలా స్థాపిస్తారు అనేది మాకు ఐడియా లేదండి. సో ఎస్పెషల్లీ మాలాంటి ట్రాన్సిషనింగ్ మిలిటరీ ఆఫీసర్స్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు అవగాహన వస్తుంది బయట బిజినెసెస్ ఎలా జరుగుతున్నాయి, కొలాబరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ హ్యాండ్ హోల్డింగ్ ఎలా జరుగుతాయి, ఎస్పెషల్లీ ఆంటర్ప్రినర్ స్కిల్స్ని ఎలాగా మా సీనియర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ తరానికి ఎలా హ్యాండ్ హోల్డింగ్ చేస్తారో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడ ఉన్నాను.